200 డివిజన్లకు గాను 150 డివిజన్లు చేయడం చాలా దురదృష్టకరమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ కేసీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్ మన్ననలు పొందడానికే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ఎన్నికల సంఘం అధ్యక్షుడు భన్వర్ లాల్ ఇలాంటి చర్యలకు దిగారని తెలిపారు. పూర్తిగా ఇలాంటి పద్ధతి పాటించకుండా, దీనికి ఒక శాంక్టిటీ లేకుండా, దీనికి ఏ పద్ధతి ఏ రకంగా అసలు ఒక పద్ధతి పాడుంటూ లేనేలేదు. అసలు దీనికి గతంలో 200 డివిజన్లు చేస్తామని చెప్పినప్పుడు మొదటగా 172 డివిజన్ చేస్తామని చెప్పినారు. దాని తర్వాత పరిపాలన సౌలభ్యం కోసానికి ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలంటే, ప్రజలకి అంతా కూడా మన యొక్క పరిపాలన కింది వరకు పోవాలంటే 200 డివిజన్లు బాగుంటుందని చెప్పి చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలందరూ కూడా హర్షించారు. 200 సీట్లుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలయన్స్ మొత్తం సీట్లన్నీ కైవసం చేసుకోవడం ఖాయం. మేయర్ సీటు కూడా వారికి వస్తుందన్నటువంటి ఆలోచనతో దాన్ని కుదించి 150 డివిజన్లకు చేసినారు. 150 డివిజన్లు చేస్తే సరే, కానీ అది కూడా దాని డీలిమిటేషన్ కూడా పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో జిగ్జాగ్ కేవలం బౌండరీస్ కలిస్తే చాలు.